ఆరాధనకై మనం చేరవచ్చు ఉండగా ఆరాధనకు సహాయకరంగా మీకా గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకున్నాం. మీకా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం చదువుకున్నాం. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతున. ప్రేమైన వాళ్ళారా, ఆరాధించటానికై దేవుని సన్నిధానానికి మనం వచ్చి ఉన్నాం. మనము చేస్తున్నటువంటి ఆరాధన ఇది ప్రత్యేకమైనటువంటి ఆరాధన. ఆరాధన అనేది అనునిత్యము చేసేటటువంటిది, కానీ ఆదివారం రొట్టె విరుస్తూ చేస్తున్నటువంటి ఆరాధన అది ప్రత్యేకమైనటువంటిది. ప్రత్యేకంగా ఆయన యొక్క శిలువ కార్యాన్ని తలపోసుకొని మన కొరకు ఏ విధమైనటువంటి బాధలు ఆయన అనుభవించి, ఏ శిక్షణ ఆయన అనుభవించి మనకు శిక్షను తప్పించి మనకు రక్షణ ఇచ్చాడో ఆ సంగతులను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఆజ్ఞను బట్టి, ఇగో నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా ఇలాగూ చేయడి అన్నాడు. కాబట్టి ఆయనను జ్ఞాపకం చేసుకోవడానికే మన ముందు కూడా 2 పాత్రలు కూడా ఉన్నాయి. ఆయన శరీరానికి సాదృశ్యమైనటువంటి రొట్టె ఉంది, ఆయన రక్తానికి సాదృశ్యమైనటువంటి రసపాత్ర ఉంది. వాటిని చూస్తూ ఆ శిలువ వైపు మన దృష్టిని పెట్టి ఆ శిలువలో ఆయన చేసినటువంటి ఆ గొప్ప కార్యమును తలపోసుకుంటూ ఆరాధించడానికి వచ్చాం, ఆయనను ఘనపరచడానికి వచ్చాం, ఆయనను పూజించడానికి వచ్చాం. ఇక్కడ కూడా భక్తుడైనటువంటి లేక ప్రవక్త అయిన మీకా రాస్తున్నది ఏంటంటే, ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును. అంతకు పూర్వమే దేవుడు వారి పట్ల చేసినటువంటి కార్యాలను గురించి కూడా రాశాడు. పైన 6వ అధ్యాయం 1వ వచనంలో యెహోవా సెలవిచ్చు మాట ఆలకించుడి అని మనం చూస్తాం. ఆయన్నే దేవుడు తానే సెలవిస్తున్నటువంటి మాటలు జ్ఞాపకం చేస్తూ ఆయన చేసిన కార్యాలన్నింటినీ జ్ఞాపకం చేసి ఏమి తీసుకొని వచ్చి మీరు దర్శిస్తారు అని అంటాం. ఆయన్ను దర్శించడానికి లేక ఆయన సన్నిధిని నమస్కారం చేయడానికి వెళ్ళేటప్పుడు ఏమి తీసుకొని వచ్చి ఆయనను దర్శించాలి, ఏమి తీసుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేయాలి అని అంటే, ఆరాధనకు వచ్చేటప్పుడు లేక ఆయనను దర్శించడానికి ఆయన సన్నిధికి వచ్చేటప్పుడు మనం ఏదైనా తీసుకొని రావాలి ఆయన సన్నిధానానికి. ఎందుకు? ఆయన చేసినటువంటి మేలులను బట్టి, ఆయన చేసినటువంటి మహా గొప్ప కార్యమును బట్టి ఉపకారంగా కృతజ్ఞతాపూర్వకంగా మనము చెల్లించవలసింది మనం తీసుకొని రావాలి. అది అక్కడ మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. ఏమి తీసుకొని రావాలి అని అంటూ కిందేమంటా ఉన్నాడంటే, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శించున, వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలగజేయనా అని అంటా ఉన్నాడు. ఆ కాలంలో వారు అలాగ బలులు అర్పించినటువంటి వారు, అలాగ నైవేద్యమును తీసుకొచ్చి అర్పించినటువంటి వారు. కానీ ఆ సమయంలో కూడా రాస్తున్నటువంటి మాట ఏంటంటే, అవి ఆయనకు సంతోషాన్ని కలిగిస్తాయా? నువ్వు ఏమి తీసుకొని వచ్చినా అలాంటివి ఆయనకు సంతోషాన్ని కలిగించవు అని జ్ఞాపకం చేస్తూ ఉంది. ఏమి తీసుకొని వచ్చి మనం ఆయన సంతోషపడే విధంగా ఆయనకు అర్పించగలమో దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క గ్రంథంలో కొంతమంది ఆయనను దర్శించడానికి వచ్చినప్పుడు వారు ఉట్టి చేతులతో రాకుండా కొన్ని తీసుకొని వచ్చి ఆయనకు సమర్పించినటువంటి సంగతులు మనం చూస్తాం దేవుని యొక్క గ్రంథంలో. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో జ్ఞానుల గురించి మనం చూస్తాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాల్లో, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఇక్కడ జ్ఞానుల గురించి మనం తూర్పు దేశపు జ్ఞానులు, వారు తూర్పు దేశం నుండి వచ్చారు. ఎందుకు వచ్చారు వారు? ఇదిగో ఈయనను దర్శించడానికి వచ్చారు. ఈయన యొక్క ముఖ దర్శనం చేసుకోవడానికి, ఆయనను పూజించడానికే వచ్చారు. దర్శించడానికి వస్తున్నటువంటి జ్ఞానులు, పూజించడానికి వస్తున్నటువంటి జ్ఞానులు ఒట్టి చేతులతో రావడం లేదు. వారు అక్కడి నుంచే సిద్ధం చేసుకొని వస్తూ ఉన్నారు. ఎలాంటివి సిద్ధం చేసుకున్నారు? చాలా విలువైనటువంటివి మాత్రమే కాదు, ఎవరికైతే సమర్పిస్తూ ఉన్నారో
ఆయన యొక్క గుణాతిశయములను లేక ఆయన యొక్క గొప్పతనాన్ని ఆయనను గురించి వర్ణించేటటువంటి విధంగా కొన్ని తీసుకొని ఆయన దగ్గరకు వచ్చారు. ఒక సిద్ధపాటు కలిగినటువంటి జీవితం వారిలో మనం చూస్తూ ఉన్నాం. దర్శించడానికి వచ్చేటప్పుడు, ఆరాధించడానికి వచ్చేటప్పుడు సిద్ధపరచుకొని రావాలి ఆయన సన్నిధానానికి. ఏమి ఇవ్వగలను నేను, ఏమి అర్పించగలను? ఆయన చేసిన కార్యములు తలపోసుకున్నప్పుడు ఖచ్చితంగా మనలో రావలసిన ప్రశ్న అదే, ఏం సమర్పించగలను ప్రభువా, నేను ఏమి ఇవ్వగలను నీకోసం? ఆనాడు వారు దహన బలులు అర్పించారు, కానీ ఈనాడు ఆ స్తోమత కూడా మనకు లేదు, అది ఆయన కోరుకోవడం లేదు కూడా. అయినా కూడా మనం ఆ సిద్ధపాటు కలిగి ఉన్నామా? ఏ విధమైనటువంటి ఆరాధన మనం చేస్తూ ఉన్నాం? ఈ జ్ఞానులు తూర్పు దేశం నుంచి బహుదూరం ప్రయాణం చేసి వచ్చారు. అయితే ముందుగానే సిద్ధపరచుకొని వచ్చారు. ఎలాంటివి సిద్ధం చేసుకున్నారు? బంగారము, సాంబ్రాణి, బోళం. ఇవి ఆయన యొక్క గుణాతిశయాలు లేక ఆయన ఎవరై ఉన్నారో వాటిని ప్రచురణ చేస్తూ ఉన్నాయి. బంగారము ఆయన రారాజు అని చూపిస్తూ ఉంది. సాంబ్రాణి ఆయన యాజకుడుగా, ప్రధాన యాజకుడుగా చూపిస్తూ ఉంది. బోళము ఆయన యొక్క మరణాన్ని, ఆయన యొక్క పునరుత్థానాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది. అంటే భవిష్యత్తులో ఆయన చేయబోయే మధ్యవర్తిత్వాన్ని, ఆయన రారాజుగా రాబోతూ ఉన్నాడు. అంతేకాదు ఆయన మన పాపముల నిమిత్తమై మరణించబోతూ ఉన్నాడు. సమాధి చేయబడి ఆయన తిరుగా లేస్తాడు అన్నటువంటి సంగతిని కూడా ఆయన పుట్టుక దినాన్నే వారి యొక్క అర్పణల ద్వారా ఆయనను గురించి తెలియజేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళరా, వారు మహాజ్ఞానులు, కానీ వారు కూడా దేవుని దర్శించడానికి వచ్చేటప్పుడు ఆయనకు ఏమి అర్పించాలా అని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఏం తీసుకొని వెళ్ళాలి? మేము ఎవరిని దర్శించడానికి వెళ్తూ ఉన్నాం? ఇదిగో రాజుగా, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని అడిగారు. కానీ వారు తెచ్చిన వస్తువుల ద్వారా ఆయన యాజకత్వాన్ని చూపిస్తూ ఉన్నారు, ఆయన యొక్క మరణాన్ని ప్రచురం చేస్తూ ఉన్నారు, ఆయన పునరుత్థానాన్ని ప్రచురం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఎరిగినటువంటి వారుగా ఆయన సన్నిధికి వచ్చి సమర్పిస్తూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, ఆరాధించడానికి వచ్చాం మనం. వారికి లేనటువంటి అనుభవం మనకుంది. వారు అలాగూ ఆ దినాన జ్ఞానం ద్వారా తెలుసుకొని ఇంకా జరగనటువంటి సంగతులను బట్టే వారు ప్రచురం చేశారు. కానీ ఈనాడు మన నిమిత్తమే ఆయన సిలువకు అప్పగించబడ్డాడు. మన నిమిత్తమే సిలువలో గాయపడ్డాడు. ఆయన మన నిమిత్తమే సిలువలో అవమానమును భరించాడు. మన నిమిత్తమే సిలువలో హేళన చేయబడ్డాడు, ఉమ్మి వేయించుకున్నాడు, కొరడాలు దెబ్బలు తిన్నాడు, ముళ్ళ కిరీటము ధరించబడింది ఆయనకు. ఇదిగో భారమైనటువంటి మ్రాను ఆయన మీద మోపారు, కొరడాలతో కొట్టారు, చేతులకు మేకులు కొట్టారు, కాళ్ళకు మేకు బిగించారు. ఆ సిలువలో మన నిమిత్తమై వేలాడదీయబడుతూ ఉన్నాడు ఆయన. ఆ యొక్క స్థితి చాలా భయంకరమైనటువంటిది. ఆ మరణం శాపగ్రస్తమైనటువంటి మరణం. అట్టి ప్రభువును దర్శించడానికి వచ్చాం, అట్టి ప్రభువును ఆరాధించడానికి వచ్చాం. మనం ఏం తీసుకొని వచ్చాం? మరి ఏం తీసుకొని వచ్చాం? ఏం తీసుకొని రాగలం? మనం బంగారం తేగలమా? ఏం తేగలం ఆయన కోసం? అయితే ఆయన ఏమి కోరడం లేదు. విరిగి నలిగినటువంటి హృదయంతో యథార్థమైనటువంటి ఆరాధన, ఆత్మతో సత్యముతో కూడిన ఆరాధన మాత్రమే ఆయన కోరుతూ ఉండగా, అలాంటి ఆరాధన చేయగలుగుతున్నామా? ఆ సిద్ధపాటు మనకుందా? ఇది నా సిద్ధపడ్డామా మనం ఆరాధించడానికి వస్తూ? ఇదిగో ప్రభువా, నా కొరకై ఇన్ని మేలులు చేసావు నాయన, నేను నీకు ఏమి ఇవ్వగలను ప్రభువా? ఏమి ఇవ్వలేను నాయన. ఇదిగో నా యొక్క హృదయంతో నేను ఆరాధిస్తాను, యథార్థమైన హృదయంతో ఆరాధిస్తాను, ఆత్మతో ఆరాధిస్తాను, వాక్యానుసారమైనటువంటి ఆరాధన నేను చేస్తాను, నిన్ను కలిగినటువంటి ఆరాధన నేను చేస్తాను అన్నటువంటి అభిప్రాయంతో మనం రాగలుగుతూ ఉన్నామా? ఏమి తీసుకొని వస్తాము? ఎప్పుడన్నా అసలు ఈ ప్రశ్న వేసుకుంటూ ఉన్నామా? ఏమి తీసుకొని వచ్చి నేను దర్శించాలి ప్రభువా? ఏమి తీసుకొని వచ్చి నీ సన్నిధిని నేను నమస్కారం చేయాలి ప్రభువా అన్న ప్రశ్న మనకు ఎప్పుడైనా పుడతా ఉందా? ఆరాధనలో చాలా ప్రాముఖ్యమైనది అది. తర్వాత చూడండి, మరి ఒకరిని మనం చూస్తే మనం ఎరిగినటువంటి సంగతులే. యోహాను సువార్త 12వ అధ్యాయంలో మరియమ్మ చేసినటువంటి ఆరాధన మనం అక్కడ చూస్తాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదువుకుందాం. కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసి మార్త ఉపచారము చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనమును కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియ
మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఇక్కడ మనం ఎరిగినటువంటి కుటుంబం మార్త, మరియమ్మ, లాజరు, వారు ముగ్గురు అక్కడ కనబడతా ఉన్నారు. మార్త, లాజరు అక్కడ కూర్చున్న వారిలో ఒకరుగా వారు ఉన్నారు. మరియమ్మ ఏం చేస్తూ ఉంది అంటే మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు, ఒక మంచి సువాసన కలిగినటువంటి అత్తరు, మిక్కిలి విలువైనటువంటిది. ఆ జటామాంసి అంటే ఆ జట అనేది అదొక వృక్షానికి సంబంధించినటువంటి పేరు అన్నారు. అంటే ఆ వృక్షము నుండి తీసినటువంటి సువాసన కలిగినటువంటి ఆ అత్తరు చాలా విలువైంది. అది ఇశ్రాయేలు దేశంలో లేదట, బయటి ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకునేవారంటే చాలా విలువైంది. అది అంత విలువైంది కొనుక్కొని వచ్చిందని, అంటే విలువ పెట్టి కొనుక్కుంది దేవుని కోసం, యేసు ప్రభువును ఆరాధించడానికి. ఆమె ఎందుకు ఆరాధిస్తూ ఉంది? ఆమెకు ఒక కారణం ఉంది. ఏం కారణం ఉంది? ఇదిగో తన తమ్ముడు లేక తన సహోదరుడైనటువంటి లాజరు చనిపోయాడు, సమాధిలో ఉంచబడ్డాడు. ఎలాంటి నిరీక్షణ లేనటువంటి స్థితిలో యేసు ప్రభు వచ్చి ఆ సమాధిలో నుంచి లేపాడు. సజీవుడైనటువంటి లాజరు వారి ముందున్నాడు. దేవుడు చేసిన కార్యం ఎరిగినటువంటి వారుగా కుటుంబ సమేతంగా ఆయన సన్నిధానానికి వచ్చి ఆయనను ఆరాధిస్తూ ఉన్నారు. ఎట్లా ఏం తీసుకొని వచ్చింది ఆమె ఉట్టి చేతులతో రాలేదు, ఏదో పెదవుల ద్వారా ఏదో స్తుతిద్దాం అన్నట్టుగా రాలేదామె, పొగడ్డానికి రాలేదామె. ఆమె సిద్ధపడి వచ్చింది, విలువ పెట్టి కొనుక్కుంది. ఏది ఇస్తే బాగుంటుంది? అది ఆయనకు సువాసనగా ఉండాలి. అందుకోసమే ఆ యొక్క విలువైనటువంటిది ఆమె తీసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దాదాపుగా అది సేరున్నర ఎత్తు అంటే దాదాపుగా 500 గ్రాములు, అర్ధ కేజీ. అంత విలువైంది, అంత ఎక్కువ శాతం కూడా తీసుకొని ఆమె వచ్చి ఆరాధించింది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నానంటే వాటి లెక్కల గురించి కాదు మనకు కావాల్సింది. ఆమె హృదయంలో యేసు ప్రభువుకి ఇచ్చినటువంటి విలువ శ్రేష్టమైంది. నా ప్రభువుని నేను ఎలాగ ఆరాధించాలి? ఆయన దగ్గరికి వెళ్తూ ఉన్నాను కదా, ఆయన దర్శించడానికి వెళ్తూ ఉన్నాను, ఆయన పాదాల దగ్గర సాగిలపడాలని వెళ్తూ ఉన్నాను. ఏం తీసుకొని వెళ్ళాలి ఆయన కోసం? నేను ఒట్టి చేతులతో ఎలాగ వెళ్ళేది? నా సహోదరుని లేపాడే, చనిపోయినటువంటి వాడు లేపాడు కదా, నిన్ను నన్ను లేపాడు ప్రభు. అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారు మనమే చచ్చిపోయినటువంటి వారు, కంపు కొడుతున్నటువంటి వారం మనం. ఆ స్థితి నుంచి ఆయన లేపాడు. మనల్ని లేపడానికి, మన యొక్క పాపములను, అపరాధములను క్షమించడానికి, ఆ వాటి యొక్క ప్రాయశ్చిత్తార్థం ఆయన శిలువకు అప్పగించుకున్నాడు. ఆయన బాధలు అనుభవించాడు, కానీ మనకు ఉచితంగా రక్షణించాడు. ఉచితంగా ఎప్పుడైతే ఆయన దగ్గరకు వచ్చి ప్రభువా నేను పాపిని అన్నాము, ఆ తక్షణమే మన పాపాలు క్షమించాడు. ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకుని అన్నాడు. ఆ యొక్క చనిపోయినటువంటి స్థితి నుంచి మనల్ని లేపాడు. ఎక్కడ కూర్చోబెట్టాడు? క్రీస్తుతో కూడా కూర్చుండబెట్టని మనం చూస్తాం. చనిపోయిన మనల్ని లేపి ఇదిగో యేసు ప్రభు వారు అత్యున్నతమైన సింహాసనం పైన తండ్రి కుడిపార్శ్వం ముందు కూర్చొని ఉండగా ఆయనతో కూడా కూర్చుండబెట్టుకున్నాడంటే ఎంత ధన్యులం మనం, ఎంత ధన్యత దేవుడు ఇచ్చాడు మనకు. అటువంటి మనం ఆయన సన్నిధానానికి ఆరాధించడానికి వస్తూ ఉన్నాం. ప్రత్యేకమైన దినంగా వస్తూ ఉన్నాం. ప్రభువా నా పాపాల కోసం మరణించావు, నీ శరీరం గాయపరచబడింది, నీ అమూల్యమైన రక్తం నా కొరకై చిందింపబడింది. నేనేం తీసుకొని వెళ్ళాలి? ఏం తీసుకొని నేను దర్శించాలి ప్రభువా? ఏమి తీసుకొని వచ్చి నీ పాదాల దగ్గర నేను నమస్కారం చేయాలి? ఏమి ఇవ్వగలం? ఆ ప్రేమామయునికి ఏమి సమర్పించగలం? ఏమి ఇచ్చినా ఏం ప్రయోజనం? అవేవి ఆయన కోరుకోవడం. విరిగి నలిగినటువంటి హృదయం, సిద్ధపాటు కలిగిన హృదయం, ఆయన ప్రేమతో మన యొక్క హృదయాన్ని నింపుకొని, ఆయన చేసిన కార్యాలతో మన హృదయాన్ని నింపుకొని, కృతజ్ఞతా భావంతో ఆయన సన్నిధానానికి వచ్చి సాష్టాంగపడి ప్రభువా అని ఆయన స్తుతిస్తే చాలు. ఒక్క మాట పలికితే చాలు, ఆ హృదయంతో ఆయన ఆనందించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకొకరిని మనం జ్ఞాపకం చేసుకుంటే లూకాసు వార్త 24వ అధ్యాయంలో యేసు ప్రభు వారు సమాధి చేయబడి సమాధిలో ఉన్నారు ఆయన. కానీ ఆ దినాన మృత్యుంజయుడే లేచాడు ఆయన. కానీ ఆయన చూడడానికి వెళ్తున్నటువంటి స్త్రీలు వారు ఏం చేస్తూ ఉన్నారో చూడండి. 24వ అధ్యాయం. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని, తాము సిద్ధపరచుకొనిన
సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యాలను తీసుకొని పోతా ఉన్నారు. ఎప్పుడు? ఆదివారమున, ఎందుకంటే కాక ఆదివారమున తెల్లవారుచుండగా. ఎప్పుడు తెల్లవారుతుందా? ఎందుకు అంటే విశ్రాంతి దినం గడిచిపోవాలి. విశ్రాంతి దినం ఎప్పుడు గడిచిపోతుందా? ఆ విశ్రాంతి దినాన వారు ఆ పని చేయకూడదు. అందుకోసమే శుక్రవారం రోజే అన్ని సిద్ధం చేసుకున్నారు. శనివారం బయటికి పోవడానికి లేదు, తెచ్చుకోవడానికి లేదు. 2 రోజుల ముందే అన్ని సిద్ధపరుచుకున్నారు సుగంధ ద్రవ్యాలు. ఈ విశ్రాంతి దినం అయిపోగానే వేకువని నేను లేచి ఆయన దగ్గరికి వెళ్ళాలి. అయితే వారు వెళ్తున్న ఉద్దేశాలు వేరే. వారు ఎలాగ వెళ్తూ ఉన్నారు? యేసు ప్రభు సమాధిలో ఉంటాడు. సమాధిలో మరణించినటువంటి ఆ యొక్క ఆ దేహానికి ఈ సుగంధ ద్రవ్యాలు పొయ్యాలని వారు వెళ్తూ ఉన్నారు. కానీ మనం వస్తున్నది ఎందుకు? సజీవుడైనటువంటి దేవుణ్ణి ఆరాధించడానికి, సజీవుడైనటువంటి దేవుణ్ణి పూజించడానికి మనం వస్తూ ఉన్నాం. మరి ఎలాంటి సిద్ధపాటు ఉంది మనకు? ఉదయం లేచి సిద్ధపడమే కష్టమైపోయింది. ఇంకా శుక్రవారం నుంచి సిద్ధపడతామా? శనివారం సిద్ధపడతామా? ఎప్పుడు తెల్లవారుతుంది ప్రభు అన్న మనసు మనకుందా? నాయన ఎప్పుడైతుందా నేను పోయి నీ పాదాల దగ్గర పడాలి, ఎప్పుడు సమయం అవుతుందా? వారి యొక్క ఆశ అదే. కొందరు స్త్రీలు అని మనం చూస్తాం. వారు ఇది కూడా ఏదో తీసుకొని పోయింది కాదు. మార్క్స్ వార్త 16వ అధ్యాయంలో చూస్తే వారు దాన్ని కొనుక్కున్నారు. ఆ 2 రోజుల ముందే ఖర్చు పెట్టి కొనుక్కున్నారు. అంటే ఆనాడు వారు యేసు ప్రభు దగ్గరికి లేక దేవుని యొక్క దర్శనానికి వెళ్ళాలంటే ఖర్చు పెట్టుకుని వెళ్ళేవారు. ఈనాడు మనకేం ఖర్చు ఉంది? ఒకవేళ ఆటోలో వస్తే ఆటో ఖర్చు పెడతామేమో, అంతకంటే ఖర్చు లేదు. ఆ ఖర్చు ఆయన కోరుకోవడం లేదు. మన హృదయం ఆయన యొక్క ప్రేమతో నిండుకోవాలి. మన హృదయం ఆయన చేసిన గొప్ప కార్యములతో నిండుకోవాలి. కృతజ్ఞత భావంతో ఆయన సన్నిధానానికి రావాలి. ఆయన పాదాల మీద పడి ఆయన్ను పూజించాలి. అది ఆయన కోరుకునే ఆరాధన. ప్రియమైన వాళ్ళరా, ఏమి తీసుకొని వచ్చి నేను నిన్ను దర్శించాలి, ఏమి తీసుకొని వచ్చి నీ సన్నిధిని నేను నమస్కారం చేయాలి అన్నటువంటి ఆలోచన మనకుందా? ఏం తీసుకొని వస్తా ఉన్నాం? ఎలాంటి హృదయాలతో మనం వస్తూ ఉన్నాం? ఆయన కోరిన ఆరాధన మనం చేయగలుగుతూ ఉన్నామా? యథార్థమైనటువంటి ఆరాధన కదా. యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనంలో ఆ మాటని మనం చూస్తాం కదా. యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనం, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుతున్నాడు. తనను ఆరాధించేవారు అట్టివారు కావాలి. ఎట్టివారు? యథార్థమైనటువంటి ఆరాధన, ఆత్మతో సత్యముతో కూడినటువంటి ఆరాధన. ఎప్పుడు చేయగలం? ఈ ఆరాధించిన వారందరినీ మనం చూసుకున్నాం. వీళ్ళందరికీ లేని అనుభవం మనకుంది. వారందరికీ లేని గొప్ప అనుభవం మనకుంది. అన్నాడు వారికైనా ఆయన సన్నిధానానికి వెళ్ళి ఆయనను దర్శించే అర్హతలు, యోగ్యతలు ఉన్నాయి వారికి. వారు ఏర్పరచబడినటువంటి జనాంగంలో నుంచి వచ్చినటువంటి వారు. కానీ మనం అన్యులం, మనకి ఏ అర్హత లేదు. ఆయన సన్నిధిలో అడుగుపెట్టే అర్హత మనకు లేదు. కానీ మనం ప్రేమించాడు ఆయన, మన కోసం ప్రాణం పెట్టాడు ఆయన, మనల్ని కూడా తన పిల్లలుగా చేసుకున్నాడు. మనం ఎంత గొప్ప ధన్యులం. వారికంటే ఎక్కువగా మనం ఆయన స్తుతించాలి, వారికంటే ఎక్కువగా మనం ఆయన ఆరాధించాలి. ఆ ఆరాధన ఆయన ఆగ్రానించాలి. జ్ఞానులు అవి సమర్పించిన తర్వాత ఆ యొక్క వస్తువులను బట్టి ఆయన సంతోషించాడు అనేదానికి సూచనగా వారు వెళ్ళేటప్పుడు రాయబడిన మాట ఏంటంటే, వారు దేవుని ఆత్మచేత బోధించబడిన వారై అనే మాట మనం చూస్తాం. అంటే దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడినటువంటి అనుభవం వారు కలిగి ఉన్నారు. దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, వారు అర్పించిన అర్పణల ద్వారా దేవుడు సంతోషించాడు. అదే మీకా గ్రంథంలో మనం చూసింది. పొట్టేళ్లను, దహన బలులను అవి ఇస్తే నువ్వు సంతోషపడతావా, నిన్ను సంతోషపెట్టగలమా అని. అంతేకాదు, మరి మరియమ్మ ఆరాధన చేసింది. ఆ ఇల్లు అత్తరు వాసనతో నిండింది. అక్కడ యేసు ప్రభు వారు చెప్పిన మాట కూడా ఉంది. ఒక మాట యోహాను సువార్త 12వ అధ్యాయం
ఈ అత్తరెందుకు 300 దేనాలను అమ్మి బీదలకి ఇయ్యలేదనను వాడు అలాగే చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ అని అంటూ 7వ వచనంలో, కాబట్టి యేసు నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీని ఉంచుకొననీయుడి, బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందురు కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండను. అంటే ఆమె చేసిన దాన్ని ప్రశంసిస్తూ ఉన్నాడు. ఆమె చేసిన దాన్ని వారు విమర్శిస్తూ ఉంటే ఆయన ప్రశంసిస్తూ ఉన్నాడు. అంటే ఆయన సంతోషించాడు. ఆమె చేసిన ఆరాధన చూసి ఆయనకు తృప్తి అయింది. ప్రేమిన వల్లరా, నువ్వు నేను ఆరాధిస్తూ ఉంటే ఆయన సంతోషపడతా ఉన్నాడా? నువ్వు నేను ఆరాధిస్తూ ఉంటే ఆయన తృప్తి పడతా ఉన్నాడా? మన ఆరాధనలు తృప్తికరంగా ఉన్నాయా? సంతోషించే విధంగా ఉన్నాయా? అలాగ ఉండాలంటే మనము సిద్ధపడినటువంటి వారమే. మన హృదయాలను ఆయన ప్రేమతో నింపుకొని, ఆయన చేసిన కార్యాలతో నింపుకొని ఆయన దగ్గరకు వచ్చి సాష్టాంగపడి ఆయనకు స్తోత్రాలు చెప్తే చాలు, ఆయన సంతోషిస్తాడు. అలాంటి అనుభవాలు కలిగి ఆయన ఆరాధించి ఆయన ఘనపరిచే వారంగా ఉండడానికి దేవుడు తన కృపను అనుగ్రహించుగాక.